హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఒక మంచి మొక్కతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ కనబడుతున్న మొక్క పేరు వచ్చేసి ఇది స్నేక్ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ని మనము ఇండోర్లో పెట్టుకోవచ్చు, అవుట్డోర్లో కూడా పెట్టుకోవచ్చు. మీకు మొక్కలు పెంచడం రాకపోయినా ఈ మొక్కనైతే చాలా ఈజీగా పెంచవచ్చు. మీరు ఒకసారి ఈ ఒక్క మొక్కను తెచ్చి మీ ఇంట్లో పెట్టుకొని మీరు వాటర్ పోయటం మర్చిపోయినా సరే ఆ మొక్క అనేది చాలా ఈజీగా పెరుగుతుంది. ఇంకా ఈ మొక్కకు నేను ఇక్కడ పాటింగ్ మిక్స్ అనేది మట్టి, వర్మీ కంపోస్ట్, కోకోపీట్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం వేపపిండి, ఈ మూడింటిని అయితే బాగా కలుపుకోవాలి. ఇంకా ఈ మొక్క గురించి మీకు మొక్క పెట్టేసి మనం అంటే అప్పుడప్పుడు మీకు గుర్తున్నప్పుడు వాటర్ పోస్తే చాలు. ఎంత తక్కువ వాటర్ ఇస్తే అంత బాగా పెరుగుతుంది ఈ మొక్క. అసలు మీరు ఈ మొక్కను పట్టించుకోమైనా పర్లేదు, చాలా బాగా పెరుగుతుంది. అలాగే ఈ మొక్క మన ఇంట్లో ఉండటం వల్ల మన ఇంట్లో ఉన్న గాలిని అనేది శుద్ధి చేసి మనకు మంచి ఆక్సిజన్ అయితే ఇస్తుంది. నాసా వాళ్ళు కూడా దీన్ని అప్రూవ్ చేశారు. ఈ స్నేక్ ప్లాంట్ అనేది మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అని. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇంట్లో కానీ బాల్కనీలో కానీ ఈ స్నేక్ ప్లాంట్ అనేది పెంచుకోవాలి. ఇది నైట్ టైంలో కూడా మనకు ఆక్సిజన్ అయితే బాగా రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఉన్న రోజుల్లో అయితే మన చుట్టూ ఉన్న వాతావరణం కానీ మన ఇంట్లో ఉన్న వాతావరణం కానీ చాలా కలుషితం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మొక్కలను మన ఇంట్లో పెంచుకోవాలి. అలాగే ఇప్పుడు కడుతున్న ఇళ్ళల్లో కూడా విండోస్ అనేవి ఇదివరకు రోజుల్లో లాగా అయితే ఉండట్లేదు. చిన్న చిన్న విండోస్ ఉంటున్నాయి. మనకు గాలి వెలుతురు కూడా సరిగా ఉండట్లేదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మొక్కలను మన ఇంట్లో పెంచుకోవటం వల్ల మనకు కావాల్సినంత ఆక్సిజన్ అయితే ఇది రిలీజ్ చేస్తుంది. ఈ స్నేక్ ప్లాంట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంట్లో పెంచుకోవాలి. ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. మనం ఈ మొక్కను పెట్టుకొని అప్పుడప్పుడు వాటర్ ఇస్తే చాలు. ఇది మనకు కావాల్సిన ఆక్సిజన్ అయితే ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ టైం వేసుకున్న మొక్క అనేది బాగా పెరిగిపోయి రూట్ బాండ్ అయితే అయిపోయింది. ఇంకా దాన్ని నేను సపరేట్ అయితే చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న కుండీల్లో అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వర్షాలు బాగా పడుతున్నాయి, వెదర్ అనేది కూల్గా ఉంది. కాబట్టి నేను ఇంకా ఈరోజు ఈ స్నేక్ ప్లాంట్ని అయితే రీపాట్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా చిన్న చిన్న కుండీల్లో అయితే వేసుకున్నాను. వీటిని నేను ఒక 2 days ఇలానే బయట ఉంచేసి నెక్స్ట్ వీటిని నేను ఇండోర్లో అయితే పెట్టుకుంటాను. ఇలా మనం ఖచ్చితంగా ఇలాంటి మొక్కలను ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్కలను అయితే ఇంటి లోపల అయితే పెట్టుకోవాలి. ఇవి మంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. మనకు కావాల్సిన ఆక్సిజన్ అయితే వీటి నుంచి మనం తీసుకోవచ్చు. ఈ ఆక్సిజన్ గురించి మనము కరోనా టైంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామనేది మనందరికీ తెలుసు. కాబట్టి మన చుట్టూ ఉన్న వాతావరణం కలుషితం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మొక్కలను మన ఇంట్లో మన బాల్కనీలో అయితే ఖచ్చితంగా పెంచుకోవాలి. ఇంకా నాకు ఇవి అయితే మిగిలాయి. ఇవి నెక్స్ట్ వేరే కుండీలో అయితే వేసుకోవాలి ఇంకా.